విశ్వసించుట. ఈ భూమండలంపై ఈ సృష్టిలో మానవాతీత శక్తులైన జిన్నులు, సైతాను, దేవదూతలు ఉన్నాయని మరియు వాటి ప్రభావము మానవులపై, వారి నడవడికపై పడుతుందని విశ్వసించడం. ఇవి ఇస్లాం యొక్క మూల ప్రవచనాలు. ఇప్పుడు ఇస్లాంలో దేవుని అవగాహన ఏమిటో మనం తెలుసుకుందాం. ఇస్లాంలో దేవుని అవగాహనను తౌహీద్ అంటారు. ఈ తౌహీద్ అనే పదమును ఆంగ్లంలో మోనోయిథిజం అని దీన్ని అనువదించారు. మోనోయిథిజం అనగా ఏకేశ్వరోపాసన, ఒకే ఒక్క దేవుణ్ణి విశ్వసించడం. తౌహీద్ అనే అరబీ పదముకు ఒక్క దేవుణ్ణి విశ్వసించాలి అనే ఒక చిన్న వాక్యంతో ఈ పదం పరిపూర్ణం కాదు. మన దివ్య ఖురాన్ మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రామాణిక హదీసుల ప్రకారము తౌహీద్ను 3 విభాగాలుగా విభజించడం జరిగినది. మొదటిది తౌహీద్ అర్ రుబూబియా, రెండవది తౌహీద్ అల్ ఇబాదా, మూడవది తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్. ఈ 3 తౌహీద్ యొక్క రకాలు. ముందుగా మనం తౌహీద్ అర్ రుబూబియా అంటే ఏమిటో తెలుసుకుందాం. తౌహీద్ అర్ రుబూబియా రబ్ అనే అరబీ పదం నుండి వచ్చినది. రబ్ అనే అరబీ పదములకు ముఖ్యంగా 3 అర్థాలు ఉన్నవి. ఒకటి యజమాని అని, రెండవది పోషకుడు, కనిపెట్టి ఉండేవాడని, మూడవది చక్రవర్తి, రాజు, ప్రభువు అని. తద్వారా తౌహీద్ అర్ రుబూబియా అనగా ఈ సమస్త లోకాలకు ప్రభువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కడే అని విశ్వసించడము మరియు ప్రకటించడము. ఈ వాక్యమును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో సూరే ఫాతిహా సూరా నంబర్ 1 ఆయత్ నంబర్ 1లో సాక్ష్యం పలికినాడు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అనంత కరుణామయుడైన అల్లాహ్ పేరుతో, అల్లాహ్ మాత్రమే స్తుతింపదగిన వాడు, అల్లాహ్ సకల లోకాలకు ప్రభువు. ఇలాంటి వాక్యాలే మనకు సూర్య అనామ్ సూరా నంబర్ 6 ఆయత్ నంబర్ 14 మరియు సూర్య జారియా సూరా నంబర్ 51 ఆయత్ నంబర్ 57 మరియు 58 కూడా మనకి దివ్య ఖురాన్లో ఇలాంటి వాక్యాలు కనిపిస్తాయి. మనము రెండో రకమైన తౌహీద్ ఏమిటో చూద్దాం. రెండో రకమైన తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్. అస్మా వ సిఫాత్ 2 పదాల సమ్మేళనం. ఇస్మ్ మరియు సిఫత్. ఇస్మ్ అనగా పేరు, పేరుకు బహువచనము అస్మా. సిఫత్ అనగా లక్షణము లేక గుణము. సిఫత్ యొక్క బహువచనము సిఫాత్ అనగా లక్షణములు లేక గుణములు అని. తద్వారా తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్ అనగా ఈ సృష్టిలోని అన్నిటికైనా శ్రేష్టమైన పేరులు మరియు అన్నిటికైనా ఉత్తమమైన గుణములు ఒక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే చెందుతాయి అని విశ్వసించడం. తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్ను మనం 7 విషయంలో బాగా అవగాహన చేసుకోవచ్చు. మొదటిది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అల్లాహ్ తనకు తానుగా దివ్య ఖురాన్లో పిలుచుకోని పేర్లతో మనం పిలవరాదు. మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ పేర్లతో అల్లాహ్ను పిలవలేదో అట్లాంటి పేర్లతో అల్లాహ్ను మనం పిలవరాదు. రెండవది, అల్లాహ్ తనకు తానుగా అభివర్ణించిన రీతిగా లేక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అభివర్ణించారో ఆ విధంగానే మనం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని అభివర్ణించాలి. అంతేగాని మనకు నచ్చిన, మనకు తెలిసిన లక్షణములను, గుణములను అల్లాహ్కు ఇవ్వరాదు. మూడవది, అల్లాహ్కు మానవుల మరియు సృష్టి యొక్క లక్షణములను ఇవ్వరాదు. ఉదాహరణకు అల్లాహ్ నిద్రించును అని, అల్లాహ్ విశ్రమించును అని, అల్లాహ్ తినును అని, ఇవన్నీ సృష్టి యొక్క లక్షణములు. ఇవి సృష్టికర్త అయిన అల్లాహ్కు జతదేర్చరాదు. నాలుగవది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క లక్షణములను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణములను సృష్టికి, మానవులకు ఇవ్వరాదు. ఉదాహరణకు ఇతను ఎప్పుడు పుట్టలేదని, ఇతను చావు లేదని, ఇతను నిత్యుడని, అనంతుడని, ఇలాంటి గుణములు అల్లాహ్ యొక్క సృష్టికి ఇవ్వరాదు. ఇవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణములు. ఐదవది, ఎవరైనా తన పేరును అల్లాహ్ పేర్లలో కానీ అల్లాహ్ గుణములతో కానీ పెట్టుకోదలిచిన అతనికి అబ్ అనే అరబీ పదము ఆ పేరుకు ముందు చేర్చడం అనివార్యము. ఉదాహరణకు నా పేరు నేను అల్లాహ్ అని పెట్టుకోదలిచిన నేను అలా పెట్టుకోలేను. ఆ అల్లాహకు ముందు అబ్ అనే అరబీ పదమును చేర్చడము నాపై అనివార్యము. తద్వారా నా పేరు అబ్దుల్లాహ్ అవుతుంది. ఈ అబ్ అనే పదానికి అర్థం ఏమిటంటే సేవకుడు అని.
అంటే అల్లాహ్ యొక్క సేవకుడు అబ్దుల్లా అవుతుంది. అదే ఒక అమ్మాయికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్లు పట్టదలిచిన అమతుల్ అనే పదాన్ని ముందు చేర్చాలి. అమతుల్ అనగా సేవకురాలు అని. తద్వారా అమతుర్ రెహమాన్, అమతుల్ రహీం, అమతుల్లా ఇలాగా మనము స్త్రీలకు పిల్లలకు పేర్లు పెట్టుకోవచ్చు. ఆరో విషయం ఏమిటంటే, దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణములు మరియు లక్షణములు వివరించినప్పుడు ఈ లక్షణములు భావగర్భితము కాదని యథార్థముగా ఉన్నవని విశ్వసించడం. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కళ్ళున్నవని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు చేతులున్నవని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కాళ్ళు ఉన్నవని దివ్య ఖురాన్లో వచ్చినప్పుడు ఇవి భావగర్భితము కాక యథార్థముగా ఉన్నాయి అని విశ్వసించడం. కానీ ఇవి ఎలా ఉన్నవి అని మనకు తెలియదు. ఎందువలనగా దివ్య ఖురాన్లో సూరా నంబర్ 42 ఆయత్ నంబర్ 11లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమనంటే, లైస కమిస్లిహి షై'యన్, అతనితో సరి సమానులు ఎవ్వరూ లేరు. ఇక్కడ మనము అతని లక్షణములు, అతని కాళ్ళు ఇలా ఉంటాయని, అతని చేతులు ఇలా ఉంటాయని ఊహించుకోకూడదు. అతనికి యథార్థంగా కాళ్ళు, చేతులు, శరీరం ఉంది, కానీ అది ఎలా ఉన్నది అది మనకు తెలియదు. ఏడవది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని చోట్ల ఎక్కడి పడితే అక్కడ కాక అధిష్టాన పీఠంపై, సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడని విశ్వసించడం. చాలా మంది దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఎందుగలడు, అందు లేడన్న సందేహము వలదు, ఎందెందు వెతికిన అందందుగలడు అంటారు. ఇది ఇస్లాం విశ్వాసానికి వ్యతిరేకం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని చోట్ల కాక సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడని విశ్వసించడం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నాలెడ్జ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొత్తము సమస్తము తెలిసి ఉన్నాడని, అన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రహణ పరిధిలోనే ఉన్నాయని విశ్వసించడం. ఇప్పుడు మనం తౌహీద్ అల్ ఇబాదా అంటే ఏమిటో తెలుసుకుందాం. తౌహీద్ అల్ ఇబాదా అనేది తౌహీద్లో కన్నా అన్నింటిలో ముఖ్యమైనది. ఇబాదా అనేది పూజించడము, స్తుతించడము, స్మరించడము. తద్వారా తౌహీద్ అల్ ఇబాదా అనగా పూజ కొరకు, స్మరించడం కొరకు ఊహలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సరి సమానులుగా ఎవరిని నిలబెట్టరా, ఒక్క అల్లాహ్ తప్ప ఎవరిని ఆరాధించరా. ఈ ఇబాదా అనే పదముకు చాలా ఒక సముద్రం లాంటి విశాలమైన అర్థం ఉన్నది. చాలా మంది 5 పూట్ల నమాజు మాత్రమే ఇబాదా అనుకుంటారు, కానీ ఇది యథార్థము కాదు. 5 పూట్ల మనం చేసే నమాజును సలాహ్ అందురు. ఇది ఇబాదాలో ఒక చిన్న పోర్షన్ మాత్రమే. కానీ మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం చేసే ప్రతి పని, ప్రతి మంచి కార్యము ఇబాదాయే అవుతుంది. ఉదాహరణకు మన తల్లిదండ్రుల మాట మనం సరిసా వహించినా అది ఇబాదాయే అవుతుంది. మనము తల్లిదండ్రుల మాటను ఎప్పుడైతే వారు అల్లాహకు మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా మాట్లాడతారో అప్పుడు వారి మాటను తిరస్కరించడం కూడా ఇబాదాయే అవుతుంది. ఈ వాక్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తౌబా సూరా నంబర్ 9 ఆయత్ నంబర్ 24లో సాక్షి పలికాడు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే, ఖుల్ ఇన్ కాన ఆబావుకుం, వారు మీ తల్లిదండ్రులే గాని, వా అబ్నావకుం, వారు మీ పిల్లలే గాని, వా ఇఖ్వానకుం, వారు మీ సోదరులే గాని, వా అజ్వాజకుం, వారు మీ భార్యలు లేక మీ భర్తలే గాని, వా అషీరతుకుం, వారు మీ బంధుమిత్రులే గాని, వా అమ్వాలున్ ఇఖ్తరఫ్తమూహా, మీరు అర్జించిన మీ ధన సంపాదనలే గాని, వా అమ్వాలున్ ఇఖ్తరఫ్తమూహా వా తిజారతన్ తఖ్షౌన కసాదహా, మందగిస్తాయి అని మీరు భయపడే మీ వ్యాపారాలే గాని, మీ ఉద్యోగాలే గాని, వా మసాకీను తరదౌనహా, మీరు నివసించడానికి ఇష్టపడే మీ భవనాలే గాని, మీ ఇండ్లే గాని, అహబ్బా ఇలైకుం, ఇవన్నీ మీకు ప్రియమైతే, మినల్లాహి, అల్లాహ్ కన్నా, వరసూలిహి, అతని ప్రవక్త కన్నా, వజిహాదిన్ ఫీ సబీలిహి, అల్లాహ్ మార్గంలో శ్రమించడం కన్నా, ఫతరబ్బసు, వేచి చూడండి, ఫతరబ్బసు హత్తా యాతి అల్లాహి బి అమ్రి, అల్లాహ్ తన నిర్ణయం తీసుకొచ్చే వరకు, వల్లాహు లా యహ్దల్ ఖౌమల్ ఫాసిఖీన్, అల్లాహ్ దోషులను, దుర్మార్గులను సన్మార్గం చూపడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించడం కూడా అల్లాహను ఇబాదత్ చేయడమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో ఎన్నో చోట్ల అతిఉల్లాహ్ వ అతిర్ రసూల్ అన్నాడు, అనగా అల్లాహను మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తను మీరు అనుసరించండి అని. ఈ వాక్యాలు మనకు దివ్య ఖురాన్లో చాలా